మేము కూడా ఎంత తొందరలో రెక్టిఫై చేయగలిగే ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఇంకొక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక ప్యాకేజ్ తీసి మళ్ళా రివైవ్ చేయడం, విశాఖపట్నం రైల్వే జోన్, ఇండస్ట్రీస్ కూడా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరంలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ రావడం, ఇవన్నీ కూడా చేసుకుంటున్నాయి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు 5-6 మంది మంత్రుల్ని 7 మంది మంత్రులు కలుస్తున్నాను. ఒకటి ఏదైతే ప్రహ్లాద్ జోషిని కలిచాము, ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఒకటి తీసుకొచ్చాము. ఈ పాలసీ ప్రకారం 72 గిగావాట్ల పవర్ని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. ఒరిజినల్గా అయితే 160 గిగావాట్లు ఉత్పత్తి చేయాలని, దేశం మొత్తం 500 గిగావాట్ల నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ కెపాసిటీ తయారు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యాన్ని మేజర్ చంక్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేట్టుగా మేము ఒక ప్రోగ్రాం పెట్టుకొని ముందుకు పోతున్నాం.